ఇరాన్కి సంబంధించినటువంటి రహస్యాలు, అణుస్థావర రహస్యాలు, ఇతర రహస్యాలు అమెరికాకి చేరవేసి తద్వారా బెనిఫిట్ పొందుతూ ఒక పక్కన సాయుధ సాయము అలాగే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలకి ఓకే చేస్తూ కథంతా నడుపుతున్నది ఓ పక్కన పాకిస్తాన్. అదే సందర్భంలో ఇరాన్కి కోపం రానియకుండా, ఇతర ముస్లిం దేశాలకు కోపం రానియకుండా, లేదా ముస్లిం దేశాల తరపున ఇస్లామిక్ సామ్రాజ్యం కావాలన్నటువంటి ఉద్దేశంతో దాడులు చేస్తూ పాకిస్తాన్ షెల్టర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు రివోల్ట్ అయ్యి తమ ప్రాణాలు తీయకుండా, తమని నాశనం చెయ్యకుండా కొత్త స్టేట్మెంట్ ఇస్తోందనమాట. ఇరానియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మేము వదులుకోము, వాళ్ళకి తగిన ఆశ్రయం కల్పిస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం అన్నటువంటిది. ఆశ్రయం కల్పించాలంటే బోర్డర్లు తెరవాలి, అక్కడేమో బోర్డర్ మూసేశారు. రెండో పక్కన వాళ్ళకి సహకరించాలంటే యుద్ధంలోకి వెళ్ళాలి. వీళ్ళు యుద్ధంలోకి వెళ్ళట్లేదు, పైగా వీళ్ళ శత్రువుల దగ్గరికి వెళ్తున్నారు. కానీ స్టేట్మెంట్లు మాత్రం ఘనంగా ఇస్తూ ఉంటారు. నోటితో చెప్తూ నొసటితో విక్రించడం అంటే ఇదే.